చూస్తున్నాం. పోలీసులు, అధికారులు, ఇతర అధికారులు అందరూ కూడా ఇక్కడ వర్క్ అంతా కూడా చేస్తూ ఉన్నారు. ప్రస్తుతం వస్తున్నారు, మీరంతా ఇక్కడ కోఆర్డినేట్ చేస్తున్నారు టీమ్ లో. ఏంటంటారు? ఇవాళ బేసికల్ గా గౌరవ ప్రధానమంత్రి గారి విజిట్ ఉంది. సో దీంట్లో రోడ్ షోకి సంబంధించి మేము ఏర్పాట్లు మానిటర్ చేస్తున్నాము. మొత్తం రోడ్ షో హెలిప్యాడ్ దగ్గర నుంచి వెన్యూ వరకు 1.5 కిలోమీటర్స్ దూరం ఉంటుంది. ఈ ఎంటైర్ డిస్టెన్స్ కూడా రోడ్డుకి అటు సైడ్ ఇటు సైడ్ కూడా పబ్లిక్ అరౌండ్ 20,000 పబ్లిక్ ఉండి గౌరవ ప్రధానమంత్రి గారికి, గౌరవ ముఖ్యమంత్రి గారికి వెల్కమింగ్ చేస్తారు. సో నేషనల్ ఫ్లాగ్స్, అమరావతి బ్రాండెడ్ బ్యానర్స్ అనేవి డిస్ప్లే కోసం పెడతాం జరిగింది. ఈ పబ్లిక్ వచ్చిన వాళ్ళు అట్లీస్ట్ ఒక 1.5 అవర్ నుంచి కూర్చోవాలి. సో వాళ్ళకి అసౌకర్యం కలగకుండా ఒక 7 హోల్డింగ్ పాయింట్స్ పెట్టాము. ఆ 7 హోల్డింగ్ పాయింట్స్ లో చైర్స్, వాటర్, బటర్ మిల్క్, మెడికల్ క్యాంపు, టాయిలెట్స్ ఇలాంటివన్నీ కూడా బేసిక్ మినిమం ఎమ్యూనిటీస్ అనేది ఇవ్వడం జరిగింది. సో గౌరవ ప్రధానమంత్రి గారు 3:10కి ఎగ్జాక్ట్ గా ల్యాండ్ అవుతారు. 3:15 కల్లా కాన్వాయ్ స్టార్ట్ అవుతుంది అనేది మనకు అఫీషియల్ గా ఉన్నటువంటి సమాచారం. సో క్రౌడ్ అందరూ మంచి ఉత్సాహంగా ఉన్నారు. ఇవాళ ఒక చారిత్రాత్మకమైనటువంటి రోజు కింద ప్రైమ్ మినిస్టర్ గారిని దగ్గర నుంచి చూస్తాం, వెహికల్ పక్క నుంచి మేము చూస్తామనే ఉత్సాహంతో అందరూ ఉన్నారు. యాక్చువల్ గా ఆయన బై రోడ్ ఎక్కిన తర్వాత ఫస్ట్ కూడా మీ టీమే స్వాగతం పలకపోతుంది. మీరు ఏర్పాటు ఎట్లాంటి స్వాగతాలు ఏర్పాటు చేశారు? ఆయన ఇంప్రెస్ అయ్యే విధంగా ఉంటదంట. అంటే స్వాగతం అంటే మన ఎవరైనా అతిథి గారిని స్వాగతం పలకపోతున్నారు. సో ఎండ వేడి తాగులకి కూడా అమరావతి లోగోతో ఉన్న క్యాప్స్ కూడా ఇవ్వడం జరిగింది. సో మనం అంటే పువ్వులు ఇవన్నీ కూడా అరేంజ్ చేసాము, కానీ బట్ ఎస్పీజీ నామ్స్ ప్రకారం కొన్ని సెక్యూరిటీ రీజన్స్ వల్ల ఇసిరేటువంటివి ఏవి కూడా ఎలో చేయలేదు. థ్యాంక్ యూ. దాని అన్ని విధాలా కూడా ఘనంగా స్వాగతం పలికి నభూతో నా భవిష్యత్తుకి కార్యక్రమం నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసింది.